లేచాను అనమాట. సో అందుకే నా ఫేస్ ఇలా ఉంది, ఏమనుకోకండి. అండ్ ఈరోజు నేను సండే బ్లాగ్ చేస్తున్నాను. సో నేను సండే ఏమేమి చేస్తానో మొత్తం చూపిస్తాను. ఏం తింటాను, ఏం తాగుతాను, ఎక్కడికి వెళ్తాను, సో ఎవ్రీథింగ్ ఈ బ్లాగ్లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడే లేసాను కదా, సో ఫ్రెష్ అయ్యాను. అయిన వెంటనే మమ్మీ నాకు జ్యూస్ ఇస్తుంది, క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్. సో ఇది తాగేసి మళ్ళీ వస్తా. బాయ్. సో మమ్మీ ఇచ్చిన జ్యూస్ తాగేసి అండ్ దెన్ నేను ఇలా కొంచెంసేపు అపార్ట్మెంట్ పైనకి వస్తానన్నమాట. పీస్ఫుల్ ఉంటుంది, ఏ సౌండ్ ఉండదు, హ్యాపీగా ఇక్కడ కొంచెంసేపు వాక్ చేసి అండ్ దెన్ నేను కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తానన్నమాట. సో ఇప్పుడు వచ్చేసాను ఇంటికి. సో మా మమ్మీ ఏమో చేస్తుంది తినడానికి, ఏం చేస్తుందో చూద్దాం. ఇట్లా పెడితే డబ్బులు చిన్న ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇలానే వస్తుంది వీడియోలో ఎప్పుడు. ఏం కనబడట్లేదే, కనిపిస్తా వీటిలో పెట్టినా కాబట్టి కనబడుతుంది. మామూలుగా ఇలా పెడితే కనబడుతుంది, తిన్నగా పెడితే నాకేది మరి. ఏంటిది పొంగనాలు కదా, ఇవి చేస్తుంది టిఫిన్కి. మాకు ఈరోజు పొంగనాలు. మధ్యలో మూడు మమ్మీ ఆకలేసి తినేసిందనమాట కదా. సో తింటున్నా, చూద్దాం. దీనిలో క్యారెట్ అవన్నీ ఉన్నాయా, వేసావా? ఉల్లిపాయ చేస్తున్నా. ఏం వండుతున్నావు? నాటుకోడి. ఇదేనా? చూసి నాటుకోడి కొంచెం అక్కడ ఉంది, కొంచెం కుక్కర్లో ఉంది. అది ఫ్రై కోసం ఇదే తీసుకోవాలి. హెల్ప్ కావాలన్నా పచ్చడి కలుపుకొని కలర్ నీళ్ళు వస్తాయి. అయిపోయింది అయిపోయింది. హెల్ప్ చేయనివ్వదు, మళ్ళీ హెల్ప్ చేయట్లే అంటుంది. నీకు చెప్పే కానీ నేను చేసుకోవడం బెస్ట్. చేయలేవు కదా నువ్వు, కళ్ళు మంటలు అన్నావు, మళ్ళీ చేస్తాను. చేయను. ఇప్పుడు నేను చేసిన డ్యాన్స్ ఏ సాంగ్ గెస్ట్ చేయండి, కమెంట్ చేయండి, గెస్ట్ చేయండి. ఏదైనా కమెంట్ చేయరని తెలుసు, బట్ ఏదో చేయమంటే చేస్తాను. సో ఈరోజు మమ్మీ నాటుకోడి ఫ్రై ఎలా చేస్తుందో చూపిస్తాను. ఇక్కడ మమ్మీ ఆనియన్స్ కట్ చేసి, గ్రీన్ చిల్లీస్ కట్ చేసి కట్టింది. ఇక్కడేమో చికెన్ కడుగుతుంది. అండ్ నాటుకోడి అంటే చికెనే కదా. గిన్నె పెట్టి ఆయిల్ వేసింది. మేము మా ఇంట్లో చికెన్ కంటే నాటుకోడి ఎక్కువ తింటాము. ఎందుకంటే ఆ చికెన్ ఏమంతా ఊరికే తింటే బోర్ కొడుతుంది. నాటుకోడి కొంచెం టేస్ట్ ఉంటుంది అనమాట. ఇది కూడా ఏం ఊరికనే తినము, ఎక్కువ వెజ్ తినేది. బట్ యా, దాన్ని ఏమంటారు, చెక్క లవంగా. ఆ రెండు వేసింది. ఇది ఇంకా ఒకటి పులుసు కదా. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు సాఫ్ట్గా మంచి కలర్ వచ్చాయి.
పులుసా బాయిల్ చేసావా? ఫ్రై చేయాలి. అది ఫ్రైకా? ఇది అది పులుసు. అచ్చా ఓకే. ఫ్రై చేసి. సో చికెన్ అయితే వేసేసింది మమ్మీ, పులుసు కోసం ఉంది కదా. నైస్. ఇది ఫ్రై కోసం. ఓకే. ఏం చేస్తున్నావు దీనిలో? దీంట్లో పులుసు ఉంది కదా, నాటుకోడి పులుసు, దాంట్లోకి ఎండు కొబ్బరి అను గసగసాలు పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఓకే. సో ఇదైతే మమ్మీ స్టైల్ కర్రీ. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది, కానీ మమ్మీ ఇలా చేస్తుందో లేకపోతే అందరు ఇలానే చేస్తారో నాకు తెలీదు, బట్ మమ్మీ ఇలా చేస్తుంది. చూపిస్తావా? యా. ఫ్రై కాబట్టి దీంట్లో మసాలా వేయను, అల్లం పేస్ట్ ఒకటే వేస్తాను. ఒకవేళ మీది వేరే ప్రాసెస్ అయితే కామెంట్ చేయండి. ఆ కామెంట్ ఎలా రాదు. ఇది పులుసు. అల్లం వెల్లిపాయ పేస్ట్లో కొంచెం మగ్గాలి బాగా, పచ్చివాసన అంతా పోతుంది దాంట్లో. ఇప్పుడు ధనియాల పొడి, కారం వేస్తా. స్మెల్ కూడా ఇప్పుడే మంచిగా వచ్చేస్తుంది, తినబుద్ధి అవుతుంది. జీలకర్ర ధనియాల పొడి రెండు కలిపింది. జీలకర్ర ధనియాల పొడి రెండు సేమే చేస్తున్నావు కదా, కానీ దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తారు, దాంట్లో అదే కానీ సేమ్ అంటే దీంట్లో స్టెప్స్ కదా. కొబ్బరి జీలకర్ర, ఇది కొబ్బరి వేయట్లేదు, ఎండు కొబ్బరి వేయట్లేదు కదా, దాంట్లో రసాలు వేయట్లేదు కదా, దీంట్లో వేస్తాను. కారం కొంచెం ఎక్కువ వేస్తాను. తొందరగానే అయిపోతుంది ఇది, చాలా ఏం పెద్ద లేట్ టైం ఎక్కువ అవ్వదు. అంటే చికెనే కదా ఎంతైనా. నాకు కొంచెం గట్టిగా ఉంటుంది కదా నాటుకోడి. ఇట్లా కలిపి ఒక 2 నిమిషాలు ఇట్లా పెట్టాలి మూతేసి. దీంట్లో కూడా ధనియాల పొడి, కారం వేస్తాను. గైస్ అది ఇగ్నోర్ చేయండి, అందరికి చిన్నలానే ఉంటుంది. సో ఇప్పుడు ఇది పేస్ట్ చేస్తుంది మమ్మీ. అంతేనా? ఈ రెండు చాలా? బిర్యానీ మసాలా పౌడర్ అని అన్ని రకాలు ఉంటుంది. నువ్వు చేసావా? ఓకే. ఏమేమి వేసి చేసావు అది? దీంట్లోన ఇది ధనియాలు, ఇంకా ఏమంటే సాజీర, చెక్క, లవంగాలు, ఇంకా బిర్యానీ ఆకు. బెస్ట్ కదా ఇంట్లో చేసుకోవడం, బయట కొనే కంటే. ఇది కూడా కొంచెం 10 నిమిషాలు కొంచాలి. చాలా పౌడర్స్ మమ్మీ ఇంట్లోనే చేస్తుంది చాలా వరకు, ఎక్కువ బయట కొన్నదు. సో ఇప్పుడు మమ్మీ అది పేస్ట్ చేసుకుంది. అది ఏదో కొబ్బరి గసాలు చేసి దాని పేస్ట్ దీనిలో పులుసు కూరలో వేసింది. దీనివల్ల ఏం టేస్ట్ వస్తుంది? బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, కొంచెం థిక్గా ఉంటుంది, పులుసు బాగుంటుందట. వేస్తా మంచి వాటర్ కడిగి మంచినీళ్ళు పోస్తుంది. ఓకే, బాయిల్ చేసిన వాటర్. ఇది ఉడికాక కొంచెం అయ్యాక అదేమంటారు దాన్ని, కొరియాండర్ లీవ్స్ వేస్తే అయిపోతుంది అయితే కదా. కొంచెం మసాలా కూడా దించే ముందు మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసావు కదా? అది వేయలేదు కదా, ఇందాక చూపించాను కదా బిర్యానీ మసాలాని, అది వేయాలి అయిపోయి ముందు. కొంచెం ఇట్లానే వేగుతుండాలి నూనెలో అట్లా. సో
ఫ్రై అయిపోయింది. లాస్ట్లో ఇందాక చూపెట్టిన మసాలా పౌడర్ వేస్తుంది మమ్మీ. కొత్తిమీర కూడా వేస్తా, అయిపోయింది. ఫ్రై అయితే అయిపోయింది, ఇలా వచ్చింది. సో యమ్మీ కదా, నైస్. కొత్తిమీర వేస్తా. సో ఇదైతే అయిపోయింది. ఇంకా కొత్తిమీర వేసేసి దాన్ని ఆఫ్ చేసేసుకోవడమే. ఇది ఇంకా అవుతుందన్నమాట పులుసు. ఇంకా పులుసు అవ్వలేదు. సరే టైం. సో ఇది అన్నమాట మమ్మీ నాన్ వెజ్ అంటే నాటుకోడి. అయిపోయింది. నాకు కూడా ఫ్రై అయిపోయింది. కనిపిస్తుంది కదా వర్షం లైక్ పడుతూనే ఉంది. దీనికి స్టాపే లేదు నిన్న నుంచి. ఓ గాడ్, చర్చ్కి కూడా వెళ్ళలేకపోతున్నాం ఈ వర్షం వల్ల. ఏమేమో ప్లాన్స్ ఉండే ఈరోజు, అక్కడ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాలని, అన్నీ ఫ్లాప్. బికాజ్ నాన్ స్టాప్ రెయిన్ వస్తుంది బయట. ఇట్లనే కూర్చొని ఉన్నాను అనమాట. ఇంక ఈరోజుకి వీడియో ఇంతే. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.